యోసేపు బానిసగా పోతీఫర్ ఇంటిలోనికి తీసుకుని రాబడిన తర్వాత యోసేపు చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. యోసేపు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, సఫలీకృతం చేస్తున్న విధానాన్ని పోతీఫర్ గమనించి ఏం చేస్తాడంటే, పోతీఫర్ తన ఇంటి మొత్తానికి కూడా యోసేపును విచారణకర్తగా నియమిస్తాడు. ఎప్పుడైతే పోతీఫర్ తన ఇంటి మొత్తం మీద యోసేపును విచారణకర్తగా నియమిస్తాడో, యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా యొక్క ఆశీర్వాదం పోతీఫర్ ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగినదంతటి మీద ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా పోతీఫర్ యోసేపును బట్టి ఆశీర్వదించబడుతున్నాడు, యోసేపు కూడా వర్ధిల్లుచున్నాడు. యోసేపు కూడా చిన్న శోధనలు వచ్చాయి. యోసేపు చాలా అందగాడు, రూపవంతుడు, సుందరుడై ఉండటం బట్టి పోతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు పోతీఫర్ యొక్క భార్య యొక్క కన్ను యోసేపు మీద పడ్డది. తరచుగా యోసేపు దగ్గరకు వచ్చి తనతో శయనించమని, పాపం చేయమని పోతీఫర్ భార్య యోసేపును శోధించేది. అయితే యోసేపు ఎప్పుడు కూడా ఒప్పుకునేవాడు కాదు. నా యజమానుడు తనకు కలిగినదంతా కూడా నా చేతికి అప్పగించింది కదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో కూడా అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానిని భార్యతో చెప్పి ఆమెకు దూరంగా ఉండేవాడు. అయితే దినదినము కూడా ఆమె యోసేపుతో మాట్లాడుచూ ఉన్నది. అతడు ఆమెతో శయనించుటకై, ఆమెతో ఉండుటకైనా కూడా అప్పుడు కూడా యోసేపు ఒప్పుకునేవాడు కాదు. అయితే అట్లుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, తన పని మీద యోసేపు పోతీఫర్ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో అక్కడ ఎవ్వరు కూడా లేరు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, యోసేపు యొక్క వస్త్రం పట్టుకుని తనతో క్షేమించమని చాలా బలవంతం చేస్తుంది. అయితే యోసేపు ఏం చేస్తాడంటే, తప్పించుకొని బయటికి పారిపోతాడు. తన వస్త్రాన్ని కూడా ఆమె చేతిలో ఉన్నది తీసుకోకుండా ఆమెను విడిచి దూరంగా పారిపోతాడు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుంటే ఎప్పుడైతే ఆమె గమనించిందో, ఆమె తన ఇంటి మనుషులను పిలిపించి, చూడుడి, ఇదిగో మనల్ని ఎగతాళి చేయటకే ఒక హెబ్రీయుని నా యొద్దకు తెచ్చి ఉన్నాడు. వాడు క్షయించే వాళ్ళని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తినని అబద్ధం చెబుతుంది. అయితే నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయిందని అబద్ధం చెప్పి తన యజమానుడు వచ్చేంత వరకు కూడా యోసేపు యొక్క వస్త్రం తన దగ్గర ఉంచుకున్నది. ఎప్పుడైతే తన భర్త వచ్చాడో అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పింది, నీవు మన యొద్దకు తెచ్చినటువంటి ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి అది తప్పించుకుని బయటకు పారిపోయాడని తన భర్తకు అబద్ధం చెబుతుంది. అయితే అతని యజమానుడు ఏం చేస్తాడంటే, యజమానుడు వెంటనే కోపపడి యోసేపును తీసుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయిస్తాడు. అయితే యోసేపు ఎంతో గట్టిగా తన యొక్క నిర్దోషత్వాన్ని చెప్పినప్పటికీ కూడా పోతీఫరు అతన్ని తీసుకుపోయి చెరసాలలో వేయడం జరుగుతూ ఉంటుంది. అయినా కూడా యెహోవా యోసేపుకు చెరసాలలో తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేశాడు. ఎప్పుడైతే చెరసాలలో దేవుడు యోసేపుకు తోడై ఉంటాడో, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగిస్తాడు. వారు అక్కడ ఏమి చేసినా అదంతా కూడా అతడే చేయించి ఉండేవాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి కూడా విచారణ చేయకుండా ఉండేవాడు. ఈ విధంగా యోసేపు చెరసాలలో కూడా దేవుడు తోడై ఉండడం వల్ల అతడు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. చూడండి బిడ్డలారా, యోసేపును మనం గమనించినట్లయితే చూడండి, అతడు ఒక అన్నల చేత ద్వేషించబడిన యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. కారణం ఏంటంటే, యోసేపు ఎంతో నమ్మకస్తుడు, ఎంతో యథార్థవంతుడు. అంత మాత్రమే కదా, నమ్మకంగా కష్టపడి పని చేసేవాడు. చూడండి, అన్యాయంగా తన మీదికి లేనిపోని నేరాలు వచ్చినప్పటికి కూడా తాను అకారణంగా చెరసాల్లోకి వెళ్ళినా కూడా యోసేపు కృంగిపోలేదు. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని తనకు కూడా తెలుసు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్న పిల్లలారా, యోసేపు మనం కూడా మనం నమ్మకంగా జీవిస్తూ దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ పాపానికి దూరంగా పరిగెత్తుతూ ఉన్నట్లయితే చూడండి, కష్టకాలంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లుగా దేవుడు యోసేపు చేసిన
వచ్చినంత